హాయ్ ఫ్రెండ్స్, మనోవిజ్ఞాన శాస్త్రంను ఒక సబ్జెక్ట్లా కాకుండా కథలాగా నేర్చుకుందామా? అనగనగా ఒక అందమైన ప్రపంచంలో ఒక ప్రాచీన గ్రీకు డెల్ఫ్ దేవాలయం ఉంది. ఆ దేవాలయం పైకి ప్రపంచ నలుమూలల నుంచి ఒక 10 మంది తెలివైన యువకులు ఆ దేవాలయం పైకి వచ్చి ప్రపంచం మొత్తాన్ని 4 వైపులకు వెళ్ళి చూస్తూ ఉన్నారు. ఆ ప్రపంచంలో ఉన్నటువంటి అందాలను, పచ్చని చెట్లను, రంగురంగుల పూలను, పక్షులను, జలపాతాలను, నదులను, బుల్లెట్ ట్రైన్స్ను, ఏరోప్లైన్స్ను, సీప్లైన్స్ను, డ్రోన్స్ అన్నీ చూస్తూ ఉన్నారు. వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది. అసలు మనిషి ఇంత టాలెంటెడ్ కానీ ఇంత తెలివిగా అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా మొదలైంది, మనిషి పరిణామం అసలు ఎలా జరిగింది, ఇంత తెలివి ఎలా వచ్చింది అని వాళ్ళు అధ్యయనం చేయాలనుకున్నారు. దీని అందరికి కారణం ఏంటి అని వాళ్ళు అధ్యయనం చేయాలనుకున్నారు. వాళ్ళందరూ కలిసి మన ప్రపంచ నలుమూలకి వెళ్ళిపోయి అధ్యయనం చేద్దాము. ఆ 10 మంది యువకులు దేవాలయం లోపలికి వచ్చి వారి యొక్క ఇష్టదైవ్యాన్ని ప్రార్థించుకొని వారి దేవుళ్లను ప్రార్థించుకొని వెళ్దామని కిందకు వస్తారు. అక్కడ వారందరికీ ఒక వాక్యం కనిపిస్తుంది. నిన్ను గూర్చి నీవు తెలుసుకో అన్న వాక్యాన్ని వాళ్ళు చూసి వాళ్ళలో మొదలైంది. అసలు ఏంటి, మన గురించి మనం ఏం తెలుసుకోవాలి, నా గురించి నేను ఏం తెలుసుకోవాలి, సరే ఇదంతా అధ్యయనం చేద్దామని చెప్పేసి 4 మూలలకి వెళ్ళిపోతారు. వీళ్ళలో ఎవరెవరంటే ఏపీ అనగా అరిస్టాటిల్ అండ్ ప్లేటో, నెక్స్ట్ ఇమ్మాన్యుయల్ కాంట్ మరియు సెయింట్ ఆగస్టిన్ ఒక బ్యాచ్, విల్హెల్మ్ వూంట్ మరియు విలియం జేమ్స్ వీళ్ళిద్దరు ఒక బ్యాచ్, సిగ్మండ్ ఫ్రాయిడ్ మరియు వుడ్వర్త్ ఒక బ్యాచ్ అనుకుందాం. వీళ్ళందరూ కలిసి 4 మూలకు వెళ్ళిపోయారు. అయితే వీరందరిలో ఏం జరిగిందంటే 1879 సంవత్సరంలో విల్హెల్మ్ వూంట్ ఏం చేశారంటే జర్మనీలోని లీప్జిగ్ దగ్గర ఒక ప్రయోగశాలను లీప్జిగ్ అనే విశ్వవిద్యాలయంలో ఒక ప్రయోగశాలను ఏర్పాటు చేశాడు. అక్కడే మనం ఇక్కడ ప్రయోగశాలను ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి మనం అధ్యయనం చేద్దామని చెప్పేసి వాళ్ళు అక్కడ సెట్ అయిపోయారు. అలా జరుగుతూ ఉంది. అధ్యయనాలు జరుగుతున్నారు, చూస్తున్నారు, తిరుగుతున్నారు. మొత్తం తిరిగి ఆ రోజు అక్కడికి వచ్చారనమాట. అందరు కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలనుకొని కలిసి మన విల్హెల్మ్ వూంట్ గారు ఏర్పాటు చేసినటువంటి ప్రయోగశాల ఉంది కదా లీప్జిగ్లో, అక్కడికి వెళ్ళి మనం మీటింగ్ పెట్టుకొని ఎవరెవరు దేని గురించి అధ్యయనం చేశారు, పరిశోధనలు చేశారు, దాని మీద మనము అక్కడ డిబేట్ పెట్టుకుందామని చెప్పేసి అందరూ నిర్ణయించుకున్నారు. అయితే ఈ ఇన్ఫర్మేషన్ని వూంట్ గారికి పంపించేశారు. ఈ వూంట్ గారు ఏం చేశారంటే గెస్ట్లకి ఆ మీటింగ్ గెస్ట్లకి ఎవరిని పిలిచారంటే తత్వశాస్త్రం మరియు శరీర ధర్మశాస్త్రాన్ని గెస్ట్లుగా పిలిచారు. ఇంకా వచ్చేసింది మీటింగ్, చెప్పుకోవాల్సిన రోజు వచ్చేసింది. ఇంకా ఆ మీటింగ్లో ఏం చేశారంటే గెస్ట్లుగా వచ్చిన తత్వశాస్త్రము, శరీర ధర్మశాస్త్రానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చారు మాట్లాడడానికి. ఇంక వెంటనే తత్వశాస్త్రము, శరీర ధర్మశాస్త్రం వాళ్ళు ఏం చేశారంటే ఈ ప్రపంచ నలుమూలల నుంచి అధ్యయనాలు పరిశోధన చేసినటువంటి వీళ్ళందరికీ మేము గిఫ్ట్లు తీసుకొచ్చాము. ఒక గిఫ్ట్ అని చెప్పేసి తత్వశాస్త్రమేమో సైక్ అనే పదాన్ని, శరీర ధర్మశాస్త్రమేమో లాగస్ అనే పదాన్ని, రెండూ కలిపి సైకాలజీ అనే పదాన్ని మేము గిఫ్ట్గా ఇస్తున్నామని ఆ ప్రయోగశాలలో మీటింగ్లో వీళ్ళు చెప్పడం జరిగింది. ఇంకా గిఫ్ట్గా సైకాలజీ అనే పదాన్ని ఇచ్చేశారు కదా. ఎవరెవరు? తత్వశాస్త్రం మరియు శరీర ధర్మశాస్త్రము. ఇప్పుడు తత్వశాస్త్రం అడిగింది, ఇంకా మొదలు పెట్టండి, మీరు ఏమేమి అధ్యయనాలు చేశారు, ఏమేమి పరిశోధన చేశారు, ఏం తెలుసుకున్నారు అని అడిగింది. అప్పుడు వెంటనే మన ఏపీ అరిస్టాటిల్ అండ్ ప్లేటో గారు ఏమన్నారంటే ఆత్మ అధ్యయనం చేసే శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం అని చెప్పారు. అయితే వెంటనే ఇమ్మాన్యుయల్ కాంట్, సెయింట్ ఆగస్టిన్ గారు ఆత్మ స్వభావాన్ని వివరించలేము, నిర్వచించలేము, కాబట్టి దానికి ఇబ్బందులు, పరిమితులు ఉన్నాయి, అది ఒక అమూర్త భావన, కాబట్టి ఆత్మ కాదు మనసును అధ్యయనం చేసే శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రము అని చెప్పడం జరిగింది. ఇంక వెంటనే మనసు వీళ్ళున్నారు కదా విల్హెల్మ్ వూంట్ గారు, ఆ ప్రయోగశాలను ఏర్పాటు చేసినటువంటి విల్హెల్మ్ వూంట్ గారు వెంటనే అందుకొని ఏమన్నారంటే కాదు, ఆత్మ కాదు, మనసు కాదు, అవి అమూర్త భావనలు. అంటే అమూర్త భావనలు అంటే ఏంటి? మనకి కనిపించవు, కాబట్టి వాటిని మనం పరిశోధించలేము, పరిశీలించలేము, వాటిని శాస్త్రీయంగా మనం ఒక దానికి ఇవ్వలేము. కాబట్టి ఆత్మ కాదు, మనసు కాదు, చేతన అనుభవాలను అధ్యయనం చేసే శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రము అని చెప్పడం జరిగింది. చేతన అనుభవాలు అంటే ఏమిటి? మనల్ని మనము నియంత్రించుకోగలిగే మానసిక స్థితినే చేతనత్వం అంటారు. అంటే జ్ఞానేంద్రియాల ద్వారా చుట్టూ ఉన్న ఉద్దీపనలను
స్వీకరిస్తూ వాటిని ప్రతిస్పందించే మానసిక స్థితిని మనము చేతనత్వంగా చెప్పవచ్చు. అంటే ఏంటి? చేతనత్వంలో ఉండే అంటే కాన్షియస్గా ఉండి మనం చేసే పనులను చేతనత్వంగా ఒక లెక్క చెప్పవచ్చు అనమాట. అయితే ఈ చేతనత్వంలో ఉన్న అనుభవాలను అధ్యయనం చేసే శాస్త్రంగా చెప్పడం జరిగింది. ఇంతలోకి సిగ్మండ్ ఫ్రాయిడ్ గారు వచ్చారు కదా. ఆయన ఏమన్నారంటే, కాదు చేతనం ఒక్కటే సరిపోదు కదా, మనిషి జీవితంలో అచేతనం కూడా ఉంది. అన్కాన్షియస్లో కూడా చాలా అవి మనిషి మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. కాబట్టి అచేతనానికి కూడా ప్రాముఖ్యత ఉంది. దీన్ని నేను ఒప్పుకోనని చెప్పడం జరిగింది. ఇదంతా ఇంకా తత్వశాస్త్రము మరియు శరీర ధర్మశాస్త్రం చూస్తూ ఉన్నారు. వీళ్ళు ఏమేమి వాదన చేస్తున్నారు ఏంటి అనేది. ఇంతలోగా అందరికీ ఒక ఆలోచన వచ్చింది. మరి ఏంటి కరెక్ట్ అయింది ఏంటి, అసలు మీరు చేసిన అధ్యయనం ఏంటి, వ్యక్తికి సంబంధించిన చేసిన అధ్యయనాలు ఏది కరెక్ట్ అబ్బా అని ఆలోచిస్తున్నప్పుడు ఇంతలో మన జేబీ వాట్సన్ గారు మరి అలాగే విలియం మెక్డోగల్ గారు వచ్చేసి ప్రవర్తనను అధ్యయనం చేసే శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రము. ప్రవర్తనలోకి అన్నీ వస్తాయి. చేతనత్వం వస్తుంది, అచేతనం వస్తుంది, అలాగే మన ఆత్మ మనసు ఇవన్నీ ఒక వ్యక్తి జీవితంలో ఇమిడి ఉన్నాయి. కాబట్టి ప్రవర్తనను అధ్యయనం చేసే శాస్త్రాన్నే మనోవిజ్ఞాన శాస్త్రంగా మనము పరిగణించవచ్చు అనేది ఒక విప్లవాత్మకమైన మార్పుగా, ఒక స్టాండర్డ్గా అని చెప్పడం జరిగింది. ఇంకా అప్పుడు అందరూ దానికి ఆమోదయోగ్యంగా ఓకే అనుకున్నారు. ఇంతలో మనకు వుడ్వర్త్ గారు వచ్చారు కదా. వుడ్వర్త్ ఉన్నారు కదా, సిగ్మండ్ ఫ్రాయిడ్ అందరూ వెళ్ళి ఒక పక్కకి వెళ్ళారని చెప్పుకున్నాం కదా. అందులో వుడ్వర్త్ గారు వచ్చేసి మొదట ఆత్మను, తర్వాత మనసును, ఆ తర్వాత చేతనత్వాన్ని, ఆ తర్వాత అచేతనాన్ని కోల్పోయి చివరికి ప్రవర్తన నిలుపుకున్నది సైకాలజీ అని ఒక ఫన్ క్రియేట్ చేసేలాగా మాట్లాడి క్లాప్స్ కొట్టించుకున్నాడు. ఇంకా అక్కడున్న గెస్ట్లు వీళ్ళందరూ కలిసి హ్యాపీగా నవ్వుకొని ఏం చెప్పారంటే, తత్వశాస్త్రము శరీర ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి సైక్లాగస్ అంటే సైకాలజీ అనే పదానికి అర్థం ఏమిటంటే ప్రవర్తనను అధ్యయనం చేసే శాస్త్రమే, అనగా జీవుల ప్రవర్తనను మరియు మానసిక ప్రక్రియలను అధ్యయనం చేసే శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం అని చెప్పడం ఆ రోజు అక్కడ జరిగింది. కథ రూపంలో నచ్చిందనుకుంటాను. వివరణ చూద్దాము. వ్యక్తికి సంబంధించిన అనేక విషయాలను అధ్యయనం చేయడం లేదా పరిశోధన చేయడం ఎప్పటి నుంచో మొదలయ్యింది. క్రీస్తుపూర్వం 400 సంవత్సరాల నాడే గ్రీకు తత్వవేత్తలు సైకాలజీ గురించి అంటే మనోవిజ్ఞాన శాస్త్రం గురించి పేర్కొన్నారు. అయితే అసలు మొదట ఈ మనోవిజ్ఞాన శాస్త్ర పరిణామం అనేది ఆత్మ అధ్యయనం కాడి నుంచి ప్రారంభమని చెప్పవచ్చు. అసలు ఇది ఎలా ప్రారంభమైంది? ప్రాచీన గ్రీకు డెల్ఫు దేవాలయంలో నిన్ను గూర్చి నీవు తెలుసుకో అన్న వాక్యం మీద బేస్ అయ్యి అక్కడ నుంచి దానికి ఒక ప్రారంభం లేదా నాంది పడిందని అని మనం చెప్పుకోవచ్చు. మొదట ఆత్మను గురించిన అధ్యయనం అనుకున్నారు, కాదు ఆ తర్వాత మనసు గురించిన అధ్యయనం మనోవిజ్ఞాన శాస్త్రం అనుకున్నారు. కాబట్టి ఆత్మను మనసు అనేవి మనకు కంటికి కనిపించవు కాబట్టి అవి ఒక అమూర్త భావన కాబట్టి వాటి స్వభావాన్ని వివరించడము, నిర్వచించడంలో కొన్ని ఇబ్బందులు, పరిమితులు ఉన్నాయి కనుక వాటిని మనోవిజ్ఞాన శాస్త్రానికి పరిగణించలేము అని చెప్పేసి నెక్స్ట్ చేతన అనుభవాలను అధ్యయనం చేసే శాస్త్రంగా విల్హెల్మ్ వూండ్ పేర్కొనడం జరిగింది. ఆ తర్వాత ఆ చేతనం యొక్క ప్రాముఖ్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు ఎవరు? మన సిగ్మండ్ ఫ్రాయిడ్. తీసుకురావటం వలన ఏం జరిగింది? నిజమే కదా, ఆ చేతనం కూడా ఒక వ్యక్తి జీవితంలో లేదా ఉంది కాబట్టి ఆ చేతనత్వాన్ని తిరస్కరించడం. దానిలో ఇంకొక కారణం ఏమిటంటే చేతనత్వాన్ని తిరస్కరించడానికి చేతనత్వ అనుభవాలను మనము పరిశీలించాలంటే అంతఃపరీక్షణ పద్ధతి వల్లనే సాధ్యమవుతుంది. ఈ అంతఃపరీక్షణ పద్ధతి అనేది చిన్నపిల్లల మీద, వ్యాధిగ్రస్తుల మీద మనం దాన్ని ఉపయోగించడం అనేది అసాధ్యం కనుక ఈ చేతనత్వాన్ని తిరస్కరించడం అదొక కారణంగా చెప్పవచ్చు. ఇంక ఇదంతా జరుగుతున్న టైంలో మన జేబీ వాట్సన్ గారు ప్రవర్తనవాదాన్ని వెలుగులో తీసుకొచ్చాడు. ప్రవర్తన అధ్యయనం చేసే శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రంగా అందరూ ఆమోదయోగ్యంగా పొందిన నిర్వచనంగా చెప్పవచ్చు. అంటే ఇప్పుడు మనోవిజ్ఞాన శాస్త్రం అనగా జీవుల ప్రవర్తన మరియు మానసిక ప్రక్రియలను అధ్యయనం చేయు శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రము. సైక్ మరియు లాగస్ అనే రెండు గ్రీకు పదాల కలయిక సైకాలజీ అనే పదము ఆంగ్ల పదము, మనోవిజ్ఞాన శాస్త్రం అనే పదము తెలుగు పదము. తత్వశాస్త్రము శరీర ధర్మశాస్త్రంలో ఇంతకుముందు భాగంగా ఉంది. మన విల్హెల్మ్ వూండ్ గారు 1879 సంవత్సరంలో
జర్నీలో లీవ్ చెక్లో మనోవిజ్ఞాన శాస్త్రానికి ఒక ప్రయోగశాలను ఏర్పాటు చేసి ఒక ప్రత్యేక శాస్త్రంగా దీనిని తీసుకొచ్చారనమాట, లేదా దీనికి ఒక స్థానం కల్పించారు. కాబట్టి ఈయన్నే ఫాదర్ ఆఫ్ సైకాలజీగా విల్హెల్మ్ వూంట్ గారిని పేర్కొంటారు. ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడుగా విలియం జేమ్స్ గారిని, అలాగే విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడిగా ఎస్ట్రాలజీ గారిని, నెక్స్ట్ కళ్ళ మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడిగా స్టాన్లీ హిల్ గారిని పేర్కొనడం జరిగింది. ఇది మనోవిజ్ఞాన శాస్త్ర నిర్వచనము లేదా దాని యొక్క చారిత్రక నేపథ్యంగా చెప్పవచ్చు. నచ్చింది అనుకుంటున్నాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.